వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్లా ముగిసిపోయిందా? ఎందుకంటే అధికార కాంగ్రెస్లో రేగిన పెను దుమారం తర్వాత ఇప్పుడు అంతా సర్దుకున్నట్లుగా కనిపిస్తున్న పరిస్థితి మరి సర్దుకున్నట్లేనా? ఈ ప్రశ్నలకు రాఖీ పండుగ వేళ జరిగినటువంటి పరిణామాలు ఆసక్తికర సంకేతాలు ఇస్తున్నాయి. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖకు మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జరుగుతుండగా రాఖీ పండుగ ఇద్దరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఇంటికెళ్ళి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కుమార్తె సుష్మిత చేసినటువంటి ఆరోపణల తర్వాత మంత్రి కొండా సురేఖ మీడియా ముందుకు రాలేదు. అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆమె పార్టీ క్రమశిక్షణ కమిటీకి లేఖల ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. కర్ణాటకలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి తన వివరణ చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు కొండా మురళి వెళ్లి మాట్లాడడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సురేఖ ఆయనకు రాఖీ కట్టి ఆ తర్వాతే మీడియాతో మాట్లాడడం కొత్త చర్చకు కారణమవుతోంది. దీంతో కొండా సురేఖ ఎపిసోడ్కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టేనా? కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజీ ఫార్ములాతో సమస్యను ముగించిందా, లేక పార్టీ క్రమశిక్షణ కమిటీ స్థాయిలో ఇంకా చర్యలు ఉంటాయా? రాఖీతో కనిపించిన ఈ సయోధ్య రాజకీయంగానూ కొనసాగుతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికరంగా మారిన పరిస్థితి. రైట్, ఇదే అంశంపై మాట్లాడడానికి వాళ్ళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ వారు. శ్రీకాంత్ యాదవ్ గారు నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అలానే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. ముందుగా శ్రీకాంత్ యాదవ్ గారు, కొండా సురేఖ ఎపిసోడ్ అయితే ఉందో మంత్రి గారిది టీ కప్పులో తుఫాన్లా ముగిసిపోయినట్లేనా? ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో పరిణామాలన్నీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. రాఖీ కట్టిన తర్వాతే మీడియాతో మాట్లాడారు కూడా. మీరేం చెప్తారు ఈ చర్చలో? ముందుగా తెలంగాణ మా ఆడబిడ్డలకి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇక కొండా సురేఖ మాటకు వస్తే, ఈ పండుగ అనేది, రాఖీ పండుగ అనేది తెలంగాణలో ఒక సెంటిమెంట్. ఒక అన్న, అక్క, తమ్ముడు, చెల్లె, ఇది ఒక సెంటిమెంట్. ఈ రాఖీ పండుగకి ప్రతి ఇయర్ కొండా సురేఖ కట్టినట్టు ఈ సంవత్సరం కూడా రాఖీ కట్టడం జరిగింది. ఇందులో రాజకీయం లేదు. ఏంటంటే ఏఐసిసి చేసుకునే పని ఏఐసిసి చేస్తుంది, పిసిసి చేసే పని పిసిసి చేస్తుంది. అంతేగాని ఈ పండుగకి ప్రతి సంవత్సరం లాగా రాజీ కట్టించుకున్న ఏమంటున్నా, పండుగనే పార్టీనే పిసిసి ఇచ్చిన నివేదికకి ఏఐసిసి ఏమిస్తుందో వేచి చూడాల్సింది. ఎందుకంటే మేము రాఖీ ఇప్పుడు పడకుంటే మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళలాగా ఊళ్ళో ఉరికిపోయేటం కాదు, ముందు నిలబడి కొట్లాడే వాళ్ళం. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ అనేది మహిళలకు పెద్దపీట వేస్తుంది. గత రేవంత్ వచ్చిన 2.5 ఏళ్ళుగా మనం చూసుకున్నట్టయితే ఎన్నో స్కీమ్స్ మహిళలకు తెచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. ఇలా ఆర్టీసీ రైట్, ఒక్కసారి కావచ్చు, ఒకసారి సిగ్నల్స్ అలా చెప్పుకుంటూ పోతే పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న, మా పార్టీకి మహిళలంటే గౌరవం ఉంది, పండుగనే పార్టీ అన్న ఈరోజు మంత్రి గారు వెళ్ళి కట్టడం చాలా సంతోషకరం. ఇలాగే ఫ్యామిలీలో చిచ్చు వస్తే అందరం ఒక్క దగ్గర కూర్చొని ఎట్లయితే పరిష్కరించుకుంటామో పార్టీలో అంతే అని చెప్పేసి మొన్న కొండా సురేఖ గారు చెప్పారు. ఈరోజు ప్రూవ్ చేసి మరి చూపించింది. పార్టీలో అంతా సవ్యంగానే ఉంది అనేటువంటి ఇదిని ప్రజల్లోకి తీసుకువెళ్ళారా ఈ పండుగ ద్వారా? అదే చెప్తున్నా కదా, నా పార్టీయే, రిలేషన్షిప్ ప్రతి ఇయర్ కట్టినట్టుగా కొండా సురేఖ కూడా ఈ ఇయర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టడం మనందరం చూస్తున్నాం. అదేవిధంగా మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఒక అక్క చెల్లె ఇంటికి వస్తే ఆహ్వానించడం మా పార్టీ నేర్పించిన ఒక సిద్ధాంతం. మేము మా పార్టీ సిద్ధాంతం నడుస్తాం. మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చాం మాకు తెలుసు కాబట్టి మేము ఒక అక్క తమ్ముడు లేదా అన్న చెల్లె కోణంలో చూస్తున్నాం, కానీ ఈ రాజకీయంగా చూడట్లేదు. రైట్, అంటే మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే నియోజకవర్గాలకు సంబంధించి లేదా కొన్ని హామీలకి సంబంధించి కూడా ఒక స్పష్టత, ఒక పాజిటివ్ వైబ్ రేవంత్ రెడ్డి గారి నుంచి వచ్చింది. అందుకే కొండా సురేఖ గారు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు, ఈ సఖ్యత అందుకే సాధ్యమైంది అనేటువంటి వార్తలు కూడా వస్తూనే ఆ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎంతవరకు నిజం?
అన్న వార్తలు కొం- కొండ కొండ మురళి ఫ్యామిలీ జనసేనకి వెళ్తుంది. కొండ మురళి గారి ఫ్యామిలీ అమిత్ షాతో టచ్ లో ఉన్నారు. కొండ మురళి ఫ్యామిలీ బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. అట్లా ఊహాగానాలు చాలా చూసాం. ఉమ్. అది ఇప్పుడు రాఖీ కట్టినంత మాత్రం దానికి ఒక దాన్ని ఒక వేదికంగా ప్రతిపాదించడం చాలా మందికి అలవాటు అయిపోయింది. మీకు ముందుగా చెప్పాను, పొలిటికల్ కి ఒక రిలేషన్షిప్ కి సెంటిమెంట్ కి దానికి దీనికి పొందడం లేదు. రాఖీ పండుగ అనేది మన తెలంగాణలో సంస్కృతి ప్రకారం నడిచే పండుగ. ఒక సెంటిమెంట్ లాగా భావించి మనం అందరం గడుపుతున్నాం కాబట్టి దీని ఒక రాజకీయం చేయొద్దని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాము. రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు నమస్కారం. ఇద్దరిని మొత్తానికి రాఖీ పండుగ అనేది కలిపింది. ఎవరికి భరోసా ఇచ్చారు? మాది అంతా సవ్యంగానే ఉంది, పండగే, ప్రాబ్లమ్స్ అన్నట్టుగా కూడా వారు మాట్లాడుతున్నారు. బట్ ఏం చెప్తారు, మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? చందు, మీకు యువమిత్రుడు శ్రీకాంత్కి అట్లాగే మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ఒకటే కాదు, దేశం అంతా రాఖీ పండుగ జరుపుకుంటాం. అందులో భాగంగానే రాఖీ కడితే రాజీ కుదురుతుందా అంటే కుదరదు అంటున్నారు. దాని దీనికి తెలంగాణలో సామెత ఉంది, శ్రీకాంత్ తెలుసు బాగా. పేకాడే బావమారితే కదా. దేని దానికే ఉంటుంది, రాజకీయం దీనికి. ఇప్పటికే నివేదిక పోయింది. అందుకే పార్టీ రిలేషన్షిప్ అని చెప్తున్నారు కదా. మేము పక్క పార్టీ వాళ్ళు వచ్చినా రాఖీ కట్టించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు కవిత వచ్చి వాళ్ళు రేవంత్ నాకు రాఖీ కడతాడు, రెడీ ఉన్నాం. అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ సేమ్ నిజామాబాద్ కదన్నా, వాళ్ళకంటే మేము స్వాగతిస్తాం. మేము ఆడపిల్లలకి మా ఆడపడుచులకు పెద్దపీట వేసే పార్టీ మా పార్టీ. మేము డే 1 నుంచి చెప్తున్నాం, వీఆర్ సపోర్టింగ్ మహిళల కోసం ఉన్న పార్టీ మా పార్టీ. అదేవిధంగా ఉచిత గరిట కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ప్రతి ఇంత సన్న బియ్యం సొంత చెల్లెక్కలకి చూస్తుంది కాబట్టి. అంతేగాని దానికి ఒక మొట్టపెట్టుదని నా బాధ. ఏమంటా అంటే దానికే దీనికే ఇప్పటికే నివేదిక ఖర్గే దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత కేసీ వేణుగోపాల్ గారు 31 ఆగస్టు ఎల్లుండి సోమవారం రాబోతున్నారు. వచ్చిన తర్వాత వారు అట్లాగే మనకు ఖర్గే గారు, మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనకు సోనియా గాంధీ గారు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, ఉప ముఖ్యమంత్రి ఉంటారు, 5-7 ఉంటారు. వీళ్ళందరూ అవసరం అనుకుంటే రాజ్ నరసింహ లాంటి ఓల్డ్ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఓల్డ్ కాంగ్రెస్ ఎవరైనా తీసుకొని పోతుండొచ్చు. మొత్తం మీద అక్కడ రాజీ అయితే కుదురుతారనుకుంటేను రాజీ కుదరదు అనుకుంటున్నాను. 2 విషయాలు చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే, ఒక్క కొండా సురేఖ మీద చర్య తీసుకుంటే రేపు కష్టమనే దాన్ని గ్రహించే కాంగ్రెస్ పార్టీ కొంచెం సమస్యను వాయిదా వేస్తుందని నేను. దీనివల్ల పెద్ద రాజ్యం కుదిరేది కాదు. కానీ ఎందుకు వేస్తుంది అంటే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ధోరణి ఎట్లా ఉంటుందంటే, అతివాదులను మితవాదులను మధ్యవాదిగా తీసుకుంటుంది ఎప్పుడైనా కూడా. ఆనాటి నుంచి కాంగ్రెస్ పుట్టి 141 సంవత్సరాలు, నేను 50 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చూస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాను. ఏంటంటే, దీనిలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె బీసీ, భర్త బీసీ కనుక ఒకవేళ కొండా సురేఖ మీద చర్య తీసుకుంటే బీసీ సమాజం తిరగబడుతుంది కనుక అది కూడా గ్రహించింది. కనుక నా ఉద్దేశం మధ్య మార్గంగా ఈ 2 సెప్టెంబర్ దాకా ఇది అవుతుందేమో అని. 7 సెప్టెంబర్ నాడు మనకు అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈలోపే ఒక చర్య తీసుకునే క్రమంలో చర్య తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే. దీన్ని ఏం చేస్తారంటే, కొంత డైవర్ట్ చేసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరు మీద ఆయన మంత్రి పదవి ఆమె ఒక్కది కూడా తీసేయారు. ఇంకో 2-3 మంత్రులకు వేటపడే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎట్లాగో 16 మంది మంత్రులు ఉన్నారు. పునర్వ్యవస్థ పేరు మీద ఒక 3-4 మంత్రుల్ని తప్పించి మిగతా అదంతా ఫుల్ఫిల్ చేస్తామనుకుంటున్నాను. ఆ క్రమంలో తీసేసినట్టు కాదు, ఉంచినట్టు కాదు అనే సమస్య వస్తుంది. అంటే మధ్య మార్గం అవలంబిస్తారనుకుంటున్నాను. రెండోది 7 సెప్టెంబర్ అసెంబ్లీకి మొదలయ్యే వల్ల ఇటువంటి గొడవలు ఉండవద్దని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ ఏమవుద్దంటే, ఇప్పుడు దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పెట్టేది వాళ్ళే అంటే అనేంత మాటలు అనేసి వాళ్ళు రాఖీ కట్టినంత మాత్రాన చేసిన పాపం ఎటు పోదు కదా. ఖచ్చితంగా నేను పార్టీ క్రమశిక్షణని అతిక్రమించింది సురేఖ. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో అతిక్రమిస్తుంది. ఇది 3వసారి 4వసారి. కనుక ఏంటంటే, నేను అన్న మాట నుంచి వెళ్తుంది అంటే కష్టం. రాజకీయాల్లో చాలా పట్టువిడుపు ఉండాలి, ధోరణి ఉండాలి. కానీ వైజ్ మ్యాన్ గా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఏంటంటే, అక్కడెక్కడ నుంచి మన లండన్ నుంచి రాగానే ఏమో జరుగుతుందని చాలా మంది ఊహించారు. నేనైతే అప్పుడే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు చూడండి. నేను ఎప్పుడు కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకుంటే గొడవలు వస్తాయి. కానీ శత్రువు పేరు ఎక్కువసార్లు తెలిస్తే ఏమైంది, భయపడుతున్నట్టు అవుతుంది. కనుక ముఖ్యమంత్రి స్థాయిలో మన కొండా సురేఖ గురించి మాట్లాడకపోవడం మంచిది అంటున్నాను. ఆ నిర్ణయం మన రేవంత్ రెడ్డి గారిని మంచిది అంటున్నాను. వాళ్ళని విడిచిపెట్టిండు. ఇంకో మాట, మంచి మాట ఏం చేసిండంటే, ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిండ్రు, ఎమ్మెల్సీలు పెట్టిండ్రు, విప్పులు పెట్టిండ్రు, మంత్రులు లాంటి విలేకరులు మాట్లాడితే మంత్రులు కూడా మాట జారింది.
కానీ ఆయన వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరు మాట్లాడొద్దు అన్నాడు. అది మంచిది అంటున్నాడు. ఇంకా పెరుగుతుంది కదా, మాట పెరిగితే ఏమవుతుంది, త్వాంశుంటా అంటే త్వాంశుంటా అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఇష్యూను కేవలం అధిష్టాన వర్గానికి అప్పచెప్పి క్రమశిక్షణ సంఘం చూసుకుంటుంది అనేది మంచి నిర్ణయం అంటున్నాడు. ఇది జరిగేది చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హార్ష్ నిర్ణయం తీసుకోవాలి. ఏ సమస్య అయినా కొద్ది రోజులు అవుతుంది, కానీ మురిగిపోయిన కాలం నిర్ణయాన్ని కొట్టేసుకోవాల్సిందే కదా. కానీ ఒక సురేఖ మీద వేటు పడితే ఇవాళ రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది అంతకంటే దుర్మార్గమే కదా, చిన్నారెడ్డి మాట్లాడింది అంతకంటే దుర్మార్గమే కదా. కాకపోతే అనిరుద్ధ్ రెడ్డి చాలా బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నారు. చాలా బ్యాలెన్స్ అంటే ఎక్కడ కూడా చిక్కుతలేడు. అంతే చాలా మంది మిగతా వాళ్ళందరూ మాట్లాడిన ఉన్నాయి. ఇంకా అవన్నీ కలుపుకొని చేస్తారా, ఒక సురేఖని బలి చేస్తారంటే నా అంచనా అయితే సురేఖ గాని బలి చేయరు. అన్ని కలుపుకొని ఏం చేస్తారంటే ఎవరికి ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు. రేపు వచ్చే మంత్రివర్గ మన పునర్వ్యవస్థీకరణలో భాగంగానే నిర్ణయాలు ఉంటాయి అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసే నిర్ణయం కూడా అధిష్టాన వర్గం ఆచితూచి స్పందిస్తున్నది, దాని ద్వారానే చేస్తారని రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఎస్, శ్రీకాంత్ యాదవ్ గారు, అంటే కొండా సుష్మిత వ్యాఖ్యల తర్వాత వీరిరువురు ఎవరు కూడా, కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు, ఎవరు కూడా దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తర్వాత దీని మీద స్పందించలేదు. తర్వాత ఇప్పుడు రాఖీ కట్టిన తర్వాత నేను ఎవ్రీ ఇయర్ కడుతూనే ఉన్నాను, ఇప్పుడు అలానే కట్టానని చెప్పినప్పటికీ కూడా ఏమి సందేశం ప్రజల్లోకి వెళ్ళింది? ఒక పక్క ఏఐసిసి ఖర్గేని కలిసి వివరణ ఇచ్చారు, తర్వాత బట్టి దగ్గరికి కొండా మురళి వెళ్ళారు. సో ఓవరాల్గా ఇప్పుడు యాక్షన్ ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న అయితే తెలంగాణ ప్రజానీకంలో ఉంది. దానికి మీరేం క్లారిటీ ఇస్తారు? రాజీ అయినట్టుగా అనుకోవాలా, ఎలా చూడాలి? మా క్రమశిక్షణ కమిటీ ఎంపీ నాగర్కరం మల్లురవి గారు, అదేవిధంగా మోహన్ అన్న గారు ఒక నివేదిక పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి ఇవ్వడం జరిగింది. మహేష్ అన్న గారు ఏఐసిసి పెద్దలకు ఇచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాడో పార్టీ, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా, అదేవిధంగా మా సీఎం రేవంత్ అన్న గారు కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ తీసుకుంటుంది అని చెప్పేసి రేవంత్ అన్న వాక్యాలకి రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్పందిస్తూ రేవంత్ మాటే నా మాట అన్న మాట అనడం మనందరం తెలిసిందే. మనందరం కూడా వీడియో క్లిప్స్ కూడా చూసాము. ఎందుకంటే పార్టీ లైన్ తప్పితే ఎవరైనా సరే నిర్ణయం తీసుకునే అధికారం క్రమశిక్షణ కమిటీకి ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని చెప్పేసి మా పిసిసి ప్రెసిడెంట్ గారు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాలో చెప్పడం కూడా జరిగింది. రైట్. రామ్మోహన్ రావు గారు, ఈ రాఖీ రాజీ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత రాఖీ పండుగగా చెప్తూ ఉన్నా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయనంటూనే కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడారు. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత వరంగల్ రాజకీయాల్లో క్యాబినెట్ సంబంధించి కూడా ఎలాంటి పరిణామాలు మనం చూసే అవకాశం? ఎందుకంటే చాలామంది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖను వ్యతిరేకించారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. బట్ ఇప్పుడేమో రాజీ కుదిరినట్టుగా కనిపిస్తూ ఉంది, బట్ క్లారిటీ లేదు. ఏం చెప్తారు ఫైనల్గా? ఒక పద్యం ఉంది, యవన పద్యం. అంటే మనకు చెప్పులోని రాయి చెవిలోని జోడిగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ. ఇంటిలోని అన్ని పార్టీలో ఉంది, కాంగ్రెస్ ఏ ఉన్నది, బీజేపీలో ఉంది, మనకు బీఆర్ఎస్ లో ఉంది. అన్నా చెల్లెలు వాళ్ళ కలుస్తలేరు, 2 ఏళ్ల నుంచి ఆయన రాఖీ కడతాడు, చూసారు ఏమన్నా. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇది టీ కప్పులో తుఫానుగా అయితే ముగిస్తే నేను అనుకుంటాను. టీ కప్పులో తుఫానుగా ముగిస్తే ఇంకా చాలా గళాలు లేస్తాయి. నా ఉద్దేశం అంటే, ఇప్పుడు ఇక్కడ క్షమించను అనుకోండి, నేను ఆమె మీద కోపం కాదు, వ్యతిరేకం అంతకంటే కాదు. ఆమె ఎప్పుడైనా పార్టీ మారే ధైర్యంగా పోటీ చేసింది. కొండా సురేఖ గారు మీరు చూడండి, 2012లో అంతకు ముందు కూడా చూస్తే మనకు, అంటే మన తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసి వైసీపీలో చేరి పోటీ చేసింది. ఓడిపోయింది వేరు, విక్షపతి గెలిచింది. అప్పుడు నేను దానికి అక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నాను. అప్పుడు ఏమంటున్నానంటే, అది అడ్వకేట్ కనుక నన్ను పెట్టుకుంటారు క్యాండిడేట్స్. అట్లా చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా తిట్టడం మాత్రం సహజంగా జరుగుతుంది. అది కేసీఆర్ అని తిట్టుతుంది, రేపు రేవంత్ రెడ్డి కూడా తిడుతుంది, రేపు బీజేపీ వాళ్ళని కూడా తిడుతుంది అనుకోండి. కనుక ఆమె నోటికి భయపడి ఇప్పటిదాకా ఊరుకున్నారు. కానీ కాంగ్రెస్ లో అది చెల్లదు. కాంగ్రెస్ లో రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, సహించిన రోజులు సహిస్తాం, సహించిన తర్వాత శిశుపాలన తప్పులు బంద్ అయినాక దూరం చేస్తారు. ఇప్పుడు శిశుపాలన తప్పులు బంద్ అయినట్టు ఆమె తప్పులు పెరిగాయి. కూతురు ఆమె వేరే కావచ్చు, కానీ దాన్ని ఎండారు చేయకపోయినా లేకపోతే ఏం కాదు, కానీ ఏం మాట్లాడకపోతే తప్పు అవుతుంది కదా. నాకు ఆమెతో సంబంధం లేదు అని వివరణ ఇచ్చేది, అప్పుడే వివరణ ఇస్తే ఈ సమస్య ఉండకపోయేది అనుకోండి. నెంబర్ 1. రెండవది ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీలో కలహాల కాపురం వస్తూనే ఉంది కదా, ఇది కొత్త కూడా కాదు. అసలు కలహాలు లేకపోతే చందు మనం బాధపడాలంటున్నా, మనం ఒక వార్త అయితే అంటున్నాడు. నేను జర్నలిస్టుల పాఠాలు చెప్పేటప్పుడు చెప్తాను, ఏది వార్త అయింది అంటే, పులి మనిషిని గరిస్తే వార్త కానీ, మనిషి పులిని గరిస్తే వార్త. ఇక్కడ కూడా అంతే.
నా ఉద్దేశం ఏంటంటే కలహాలు లేకపోతే వార్త కావాలి. కాంగ్రెస్ లో కలహాలు ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. అసలు వాళ్ళే ప్రతిపక్షం, వాళ్ళు 83 దాకా తెలుగుదేశం వచ్చేదాకా, 82 తెలుగుదేశం వచ్చేదాకా వాళ్ళనే ఇంకా ఒకటే పార్టీ ఉండే కదా. కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కొట్టుకునేవాడు, తిట్టుకునేవాడు. అట్లా ఏమంటున్నానంటే ఈ కలహాల కాపురాలను చక్కబడిసే క్రమంలో ఇవాళ ఇటువంటి అకమించినాక రాజగోపాల్ రెడ్డి గారి మీద, చిన్నారెడ్డి గారి మీద, లేకపోతే కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకోకపోతే రేపు శ్రీకాంత్ కూడా తిరగబడతాడు. ఎందుకు వాడు రేపు తన స్వేచ్ఛగా మాట్లాడతారు కదా. అందుకనే దానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ సమయం ఆసనంలో కొంచెం ఎట్లా భయ మార్గం ఏంటి, రాజీ ఏంటి, ఎట్లా బయటపడదామని చూస్తారు. ఎవరైనా కూడా బండకింద చేరికినప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలని చూస్తారు కదా. ఇప్పుడు కొండా సురేఖ ఏం మాట్లాడాలో మనం నిర్ణయించలేదు. అంటే ఒకటి శాఖల మార్పు జరగచ్చు, వేరే శాఖలకు బదిలీ చేయొచ్చు, లేదంటే ఆమె స్వయంగా రాజీనామా చేయొచ్చు, అది హుందాగా ఉంటుందని ఇలాంటి వార్తలు కూడా ఉంటున్నాయి. అంటే ఒకటి పార్టీ అంతర్గత సమీకరణాలు కావచ్చు, ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు, ప్రజల కోణంలో ఓవరాల్గా చూసుకుంటే మీ అనాలిసిస్ ఎలా ఉంది? ఒకటి ఆమె రాజీనామా చేయదనుకుంటున్నాను నా అంచనా, ఎందుకంటే ఆమె దగ్గరగా చూసాను. రెండోది బర్తరఫ్ కూడా చేయరు. బర్తరఫ్ చేస్తే మళ్ళీ వాటికి గంటేసినట్టే కదా. ఈ రెండింటికి రాజీ మార్గం ఏంటంటే పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెట్టి తప్పియొచ్చు. అని మంత్రులు ఎప్పటికి మంత్రులు కంటిన్యూ చేస్తామా, ఎప్పుడోసారి మార్చాల్సి వస్తుంది కదా అనే ఒక డిఫెన్స్ లో పోయిన, ఒక అఫెన్స్ లో పోరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అఫెన్స్ లో పోదు, డిఫెన్స్ లో పోతుంది. ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఉంది కదా. 2.5 కానీ మారుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల తర్వాత మార్చేసిండు. చాలా వరకు పాత సీనియర్లు ఇక్కడ కూడా సీనియర్లు ఉంచుకుంటారు. అరే రెండోసారి మంచి వాళ్ళకి ఇద్దాం, అవకాశం కొందరికి ఇద్దాం, అందరు ఎప్పటికీ వీళ్ళే ఉండాలనే ఒక డిఫెన్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు అందరికి అంగీకారం కిమ్మతి. లేకపోతే ఒక్కదాని మీద ఆమె మీద చర్య తీసుకుంటే మాత్రం తప్పక తీర్మానం ఉన్నాడు. రేపు ఇప్పటి నుంచే మాట్లాడుతున్నాడు ఆయన, రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదు అంటున్నాడు. అట్లాగే చర్య తీసుకుంటే 3 మీద తీసుకోమన్నారు. మొన్నటి మన ప్రెస్ మీట్ లో కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు అడిగినారు కదా, మీరు చర్య తీసుకుంటే మరి రాజగోపాల్ రెడ్డి సంగతి అంటే అందరి మీద చర్య తీసుకోవాల్సింది అంటున్నామని చెప్పాలి, ఏకైకంగా చెప్పాల్సి వచ్చింది. అట్లా ఇంకోటి ఏమైందంటే ఈ మొత్తంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిణామాలు చూసుకుంటే చాలా జాగ్రత్తగా అధిష్టాన వర్గం గమనిస్తుంది. దీని పర్యవసానాలు తెలుసు. ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్ కూడా, అంటే స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్ తప్ప జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. జిహెచ్ఎంసీ ఒకటి ఉన్నది, మండలాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నది కనుక దాన్ని బట్టి కూడా కొంచెం ఆలోచన చేస్తాం అనుకుంటున్నా. మధ్య మార్గం పోతారు కనుక రాశిగా పోరనుకుంటున్నాను నేను. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారు, ఆమెతో పాటు కొందరిని తీసేస్తారు కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, శ్రీకాంత్ యాదవ్ గారు, రైట్ అండి. శ్రీకాంత్ యాదవ్ గారు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండబోతుంది, కొండా సురేఖ గారితో పాటు కొంతమందిని తీసేసే అవకాశం ఉంది అంటున్నారు. ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి ఈ టాపిక్ మీద? ఈ విషయం కొత్తగా వచ్చింది కాదు కదా అన్న. మీరు ఇప్పుడు ఈ కొండ సురేఖ వాళ్ళ డాటర్ చెప్పిన విషయం ముందే ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చలే ఇవి. వీళ్ళని తీసేస్తారు, వీళ్ళని పెడతారు. ఇది కొత్తగా వచ్చిన అంశం కాదు కదా. కొత్తగా వచ్చిన అంశం అయితే మనం దీన్ని పరిగణన తీసుకోవాలి. ఎందుకంటే గత 6 నెలలు 8 నెలల నుంచి నడుస్తున్న అంశమే. వాళ్ళని తీసేసి వీళ్ళని పెడతారు, వీళ్ళని తీసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒక డిస్ట్రిక్ట్ ని డెవలప్ అవడం అంటే అక్కడ ఒక మంత్రిని ఇస్తారని చెప్పాల్సి జరగాల్సిన ఈ పరిణామాలు పాత పరిణామాలే కదా, కొత్తగా వచ్చినాయి కాదు కదా. ఏం జరిగినా ఏం చేసినా పార్టీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి పార్టీ మీద మా పిసిసి గారు మహేష్ అన్న గారి మీద, మా రేవంత్ అన్న గారి మీద పూర్తి నమ్మకం ఉంది. పార్టీకి డ్యామేజ్ కాకుండా మాలాంటి కార్యకర్తలు కాపాడుకునే సత్తా పార్టీకి ఉంది, అదేవిధంగా మా సీఎం గారికి ఉంది. ఏది చేసినా క్లారిటీగా ఒక అన్నట్టు ఒక పెద్ద మనిషిని చేసుకొని రైట్ థ్యాంక్ యూ. యూకేకి వచ్చిన రేవంత్ అన్న ఏమో చేస్తున్నారు అనుకోండి, సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. ఏది నా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది దానికి అందరం కట్టుబడి ఉండాలని చెప్పేసి అందరం ఒకటి మీడియాలో కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మా సీఎం దాన్ని ఫాలో అవుతాం, మా పిసిసి గారు శ్రీకాంత్ యాదవ్ గారు ఫాలో అయ్యి వాళ్ళ నిర్ణయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్. అలానే బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. ఇరువురికి కూడా ధన్యవాదాలు డిబేట్లో జాయిన్ అయినందుకు. మొత్తం మీద రాజీ విషయానికి వస్తే మంత్రి కొండా సురేఖ ఇప్పుడు వ్యవహరించిన తీరు, రాఖీ పండగే, పార్టీయే, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మేము వెయిట్ చేసి చూస్తున్నామని కాంగ్రెస్ సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరి యాక్షన్ ఉంటుందా లేదా, మరి పదవి నుంచి తొలగిస్తారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.